ఏమంటానంటే మీరు ఫస్ట్ రోజు నన్ను షూటింగ్ పిలిచాను చూసినావా, ఆ రోజు ఒక్కసారి బైక్ తో ఎంటర్ అయితేనే ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు నాకైతే. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఇంత ఎక్సలెంట్ హార్ట్ఫుల్ గా నా హార్ట్ ఫీలింగ్ చెప్తున్నా, అంత బాగుంది. నీతో డిస్కస్ చేసినా కదా విజయ్, నేను ఏదైనా పొలం కూడా తీసుకోవచ్చు ఇక్కడ అని. మొత్తానికి ప్రిన్సిపల్ సార్ ఊర్లు మీ ఊరు చేసుకోవాలండి. అది అంతేకాకుండా ప్రిన్సిపల్ సార్ అంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది. సార్ కానీ సార్ వాళ్ళ అమ్మ నాన్న కానీ సార్ వాళ్ళ తమ్ముడు కానీ కుదరలేదని సెట్ అయితే ఇది అదో కూర్చోబెట్టి అంకులు ఉన్నాడు. సరే ఇప్పుడు ఇది కూర ఒక సెట్ చేసినావు, మరి రైస్ ఎక్కడ పెడదాం? రైస్ ఇంకోటి పెట్టాలి, అన్ని అంకులు ఏమంటారు, ఇంకోటి ఏమన్నా కావాలా? పెట్టాల్సిందే. చెల్లెమ్మ ఏం చేస్తుంది? చెల్లెమ్మ రోలేదు ఇప్పుడు ఇక్కడ ఆవిడే ఉండదు ఈరోజు, అంతా మొత్తం చెల్లెమ్మే. మనం తిన్నట్టు అయితే చెల్లెమ్మ చేసి పెడితే అంతేనా? చికెన్ ఎక్కడ చేస్తున్నారు? చికెన్ పరిస్థితి ఏంటి? బిర్యానీ ముక్కలు అని చెప్పి మనం మధ్యాహ్నం తినాలనుకున్నాం చెల్లెమ్మ, రాత్రికి కాదు చెల్లెమ్మ. మనం అనుకునేది సినిమా మూవీలో మా మీద కుట్ర పండుతావు, అంతా అయిపోయి సగం మొత్తం బాగా చేసుకునే దీనికి కుట్ర పండుతావు. ఏం చెల్లమ్మ ఇది? అన్నయ్య లేడని పెద్ద అన్నయ్య లేడని చెప్పి కడుపు నిండా తినడం ఎంత ముఖ్యమో చెల్లెమ్మ, టయానికి తినడం అంతే ముఖ్యం చెల్లమ్మ. అంతే ఎంతసేపు అల్లుల మీద తమ్ముల మీద తోసేసేది తప్పితే, సతీష్ మీద తోసేది. ప్రేమ ఆకలి తీర్చదు చెల్లెమ్మ, ప్రేమ ఆకలి తీర్చదు, టయానికి తినడమే ఆకలి తీరుస్తుంది. ఇది ఇది లోపలికి ఉంటుంది. ఇది ఇప్పుడు లోపిస్తున్నారు. మీరు ఎంత బాగా చెప్తారని కెమిస్ట్రీ నాకు అర్థం కాలేదు సార్. లాడేలాగా చెప్పు సతీష్ బాబా, ఏం కష్టపడతాడు? 2 రాళ్ళు పెట్టి నిసేపా 3 రాళ్ళు పెడుతున్నాం బా, దొరకదు రాళ్ళు. అయ్యో టెన్షన్ పడాకు, ఈ రోజు 6కేలే. 6కా? ఈ రోజు 6కే. ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి అని చెప్తాను. లొకేషన్ అదిరింది అంటే మీరు నాకు వంట లేటుగా పెట్టిన వంట చేసే లుక్ ఎట్టుందంటే చికెన్ రైస్ ఏం రేంజ్ లో ఉంటాయి అనిపించింది. మళ్ళీ వేస్తాడు, ఏం కౌంటర్ సార్ ఇవి. మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? సరే అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మై డియర్ రోమియో అనేటువంటి టైటిల్ నీ మనసులో వెంటనే స్ట్రైక్ అయిందా? నువ్వు స్టోరీ అనుకున్న తర్వాత టైటిల్ నీకు స్ట్రైక్ అయింది? అది చెప్పు నాకు. స్టోరీ అనుకున్న తర్వాతనే నువ్వు నీకు టైటిల్ ఆలోచన వచ్చింది. మరి మా కాలేజీ ప్రిన్సిపల్ నాగరాజ్ సార్ ఊర్లో చేయాలని ఎందుకు అనిపించింది? ముందేమన్నా నువ్వు ఒక వర్క్ షాప్ లాగా అక్కడికి పోయినావా? ఇక్కడికి వచ్చినావు ఏమన్నా? లాస్ట్ సాంగ్ నేను చూసాను. ఓకే. సో అయిపోయిన తర్వాత చూసినాం అప్పుడే, ఇక్కడైతే మనకు సెట్ అవుతుంది దగ్గరలో, బయట ఎందుకు, సో మన సైడ్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ అవుతాం బాగా ఎందుకు అని ఆలోచించి ఇక్కడ చేద్దాం అనుకున్నాను. ఇంకా మనకి ఎప్పుడు నాగరాజ్ సార్ సపోర్టే కాబట్టి సార్ని అడిగాను అనమాట. సార్ అడగగానే మా సుబ్బరాయుడు అంకుల్ని, ఫాదర్ని, అలాగే ఆంటీని, సురేష్ అన్నని అందరికి చెప్పాడు. అంకుల్ ఏం చేస్తారు తెలియదు కానీ వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్టింగ్ గా దేవుని వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా కరెక్ట్ గా 5 రోజులు షూటింగ్ అయితే చేసిన. ఓకే, అంటే నువ్వు చెప్పే ప్రకారము ఈ మై డియర్ రోమియో అనే స్టోరీ నువ్వు అనుకున్న తర్వాత నీకు మనసులో వెంటనే స్ట్రైక్ అయింది. మా సార్ వాళ్ళ ఊరు, మా సార్ వాళ్ళ విలేజ్ ని దృష్టిలో పెట్టుకుని నువ్వు దీన్ని ప్లాన్ చేసావు. యాక్చువల్ కథ అయిపోయింది. లొకేషన్ కోసం ఎక్కడ ఎదుగుతాను కానీ ఎక్కడెక్కడ అంటే ఫైనల్ గా ఓకే ఓకే. అయితే ఇంకోటి కూడా నువ్వు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే
మా ప్రిన్సిపల్ సార్ అక్కడ నేను పనిచేస్తున్నా కాబట్టి, ముఖేష్ ప్రిన్సిపల్ సార్ స్టూడెంట్ కాబట్టి, వారధికి ప్రిన్సిపల్ సార్కు మీకు కొంచెం ఇంటరాక్షన్ ఏర్పడింది కాబట్టి అది సార్ హెల్ప్ చేయడం పెద్ద గొప్ప సంగతి కాదు. సార్ వాళ్ళ ఫాదర్ సుబ్బరాయుడు గారు కానీ, వాళ్ళ మదర్ కానీ, బ్రదర్ సురేష్ కానీ, నువ్వు గమనించి సురేష్ వంట చేస్తున్నాడు పాపం. సురేష్ వంట చేస్తున్నాడు. ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ విజయ్ ఏం చేయకుండా కొత్తిమీర కట్ చేసుకుంటుంటే సార్ వాళ్ళ తమ్ముడు వంటలో ఇన్వాల్వ్ కావడం అనేది చాలా గొప్ప విషయం. నేను జోక్ గా చెప్పలేదు విజయ్, నేను చెప్తున్నా. అంతేనా కదా? వీళ్ళందరూ ఏంటంటే పాజిటివ్ పర్సన్స్ మాట. అంతేనా? ఏదున్నా కానీ మొన్న ఈనా ఓకే. సో అందరూ సపోర్టింగ్ పర్సన్స్. నీకు ఇంకో విషయం చెప్పనా? చెప్పండి. సార్ వాళ్ళ నాన్నగారు సుబ్బరాయుడు గారు గమనించు, ఒక్క క్షణం ఊరు కూర్చోడు విజయ్, వంట చేస్తూనే ఉంటాడు. సార్ వాళ్ళ మదర్ ఇప్పుడు ఇందాకే వెళ్ళింది లోపలికి తీసుకురా. అంతేనంటావా? ఎరగడ కట్ చేసింది ముఖేష్, విజయ్ గారు కట్ చేసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అంతే అవి ప్లేట్ కేసడానికి డైరెక్టర్ కదా బంగా షిప్ ఆఫ్ ది కెప్టెన్ అంటాడు. ఏమనంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ ఇచ్చాడు. అదొకటి చిన్న షిప్, చిన్న షిప్ చుక్కా తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సరే విజయ్, నువ్వు ఈ అమ్మాయి పేరు ఏం పేరు? లహరి. లహరి. మనకి ఎట్లా పరిచయం? అట్లా అమ్మాయి మన సతీష్ ఉన్నాడు. సతీష్ ఉన్నాడు. సతీష్ వాళ్ళ మన నీ ఫ్రెండ్ క్యారెక్టర్ సతీష్, మన సతీష్ ఉన్నాడు. నా ఫ్రెండ్ క్యారెక్టర్ నిజంగా ఫ్రెండ్ అన్నా. నిజంగా ఫ్రెండ్, రియల్ ఫ్రెండ్. ఓకేనా? ఓకే రైట్. అయితే మరి మనం ఏమన్నా ఫర్దర్ నెక్స్ట్ థర్డ్ ప్రాజెక్ట్ లో కానీ లేదంటే కనుక ఫ్యూచర్ లో కానీ మనం లహరిని ఏమన్నా మన వర్క్ లో ఇన్వాల్వ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? సార్ తొందరలో వస్తుంది అంటే యాక్టింగ్ పరంగా రాదు కానీ బిహైండ్ ద టెక్నికల్ సైడ్ వచ్చి. నీకు ఇంకో విషయం కూడా చెప్పనా? బిహైండ్ ద కెమెరా లేడీస్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సుధా కొంగర గారు కానీ ఇంకా చాలా మంది మనం గమనిస్తే ఇప్పుడు కొంచెం వాళ్ళకు ఒక ఫ్రీడమ్ వస్తుంది. అవును, సినిమా ఫీల్డ్ లోకి మనం రావచ్చు. సినిమా ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఒక దురభిప్రాయాన్ని పోగొట్టాలంటే మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. అవును, మనం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలను ఎంకరేజ్ చేయడం మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది విజయ్. అవును. మరి నేను విత్ యువర్ పర్మిషన్, సతీష్ పర్మిషన్, నేను లహరితో కాసేపు మాట్లాడచ్చా? ఏదో తేడాగా ఉందేంటి? సతీష్ పర్మిషన్ అవసరం డైరెక్ట్ మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. హాయ్ లహరి, బాగున్నామ్మా? ఏం చేస్తున్నామ్మా? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎక్కడమ్మా? ఏమ్మా ఎస్ఆర్టీ జరగచ్చు కదమ్మా? ఎస్విసి అప్పుడు తెలీదా నీకు కాలేజ్ గురించి? అవునమ్మా, విజయ్ చెప్పలేదు. విజయ్ అంతేమ్మా, అసలేంటి చెప్పడు, అసలు మ్యాటర్ చెప్పడు, మాట్లాడుకోవటాలు చెప్పలేదు. విజయ్ నాతో నీకు బాగా పరిచయం ఉందమ్మా? బాగా క్లోజ్ ఉంటావు. సతీష్ లాగే విజయ్ నాతో అలా ట్రీట్ చేసి బాగుంటావు. అన్నే. ఓకే. ఇప్పుడు ఈ వంట కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతున్నావు కదా, ఇంతకుముందు ఎప్పుడున్నా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కానీ 10th లో కానీ అమ్మకు వంటలో హెల్ప్ చేసేదానివా నువ్వు? ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంతేనా? అంతే బాగుందా? నచ్చిందమ్మా నీకు? ఇది వర్క్ బాగుంది అంటే అడపదడప చేస్తే బాగుంది అంటావులే, రోజు ఏమంటే మళ్ళీ నాకు అసలు అంటావు కానీ. వంట చేయాలంటే అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడ, నేను క్లాస్ లో చూస్తా కదా లహరి, ఎప్పుడున్నా అడిగినాను అనుకో, ఏంటి నాకు వంట రాదు సార్, అది పెద్ద స్టైల్ అయిపోయింది. వంట రాదు సార్ నాకనే పెద్ద స్టైల్ అయిపోయింది తెలుసా? అదే బ్యాచ్ నువ్వు కూడా? ఆరోగ్యం బాగుంది కదా? ఏం సురేష్ బాగున్నావా? అంతా ఓకే కదా? ఇప్పుడు మన దగ్గర షూటింగ్ జరిగింది కదా సినిమా. అత్తమ్మ ఇవేం అవసరం లేదు. విజయ్ మనల్ని మర్చిపోయినా మధ్యలో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తాడా? మంచి అబ్బాయి, అట్లా మధ్యలో వదిలేసే అబ్బాయి కాదు. చేస్తాడు, మీకు మధ్యలో ఉంటాడు విజయ్. ఊరికి సినిమా షూటింగ్ తీసుకుంటే మనం మర్చిపోలే, మనకు అప్పుడు అడపదడప ఫోన్ చేస్తూ ఉంటాడు. సురేష్ నీకు విజయ్ పరిచయమేనా? ఇక్కడికి వచ్చినాకనే పరిచయమా? మా ప్రిన్సిపల్స్ ద్వారా పరిచయం, మీ అన్నయ్య ద్వారానే పరిచయం అంతే. నువ్వేమంటావు ముఖేష్, విజయ్ గారు, వీళ్ళ టీం అంతా నీకు బాగానే నచ్చినారా? హార్ట్ఫుల్గా బాగున్నారా? నో ప్రాబ్లమా? నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఛాన్స్ ఇస్తే ఏమైనా చేస్తావా? ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ లేదు, ఊరికి చూసేవరకే. షూటింగ్ చూడడం కానీ, షూటింగ్ చూడడం ఎలా అనిపించింది నీకు? బాగా అనిపించింది? షూటింగ్ యాక్షన్ బాగా అనిపించింది? చాలా మంది కూడా బాగుంది. ఇంకో విషయం కూడా చూస్తే
మీ ఊర్లో కూడా చాలా మంది సినిమాలో బాగుంది. మేము మాకు సినిమా కొట్టే అంటే మనం యాక్టింగ్ చేసేటప్పుడు చూడడానికి వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి సినిమాలో సెట్ అయినారు. సెకండ్ మన ప్రాజెక్ట్ లో చేయడమే కాకుండా థర్డ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ ఇచ్చినా చేస్తాను, నాకు బాగా నచ్చింది అంటున్నాడు కదా. అది అది గొప్ప విషయమే కదా సతీష్, చేయడము అంతేనా? బాగా చేస్తారు కదా. ఇప్పుడు సురేష్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. ఇప్పుడు మీ వయసుకు తగ్గట్టుగా ఉన్న పిల్లడు మీతో మింగిల్ అవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ అంకుల్ మింగిల్ అవ్వడం అనేది మంచి విషయం. అవునా అవునా? అందుకంటే ఈయన మంచిదని మా సార్కి వచ్చిందంట అయితే, అంతే కదా. బాగా సతీష్, నువ్వు ఒక విషయం గమనించినావు లేదో, మనం నేను ఇక్కడ షూటింగ్ వచ్చింది 3 days, నాకంటే ముందే మీరు 2 days ముందే వచ్చినట్టున్నారు. పుష్పగిరిలో ఆ సాంగ్ చేసుకునే విధానం కానీ అంతే కదా, చాలా కదా. మనం షూటింగ్ చిన్న చిన్న ఏవో అడుగుతాం కదా. నువ్వు 2 విషయాలు గమనించి నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయాలు ఏంటంటే, ఏదో ఒక రోజు ముక్కుబడిగా మనల్ని విష్ చేసి వదిలేయకుండా షూటింగ్ జరిగిన రోజులు మనకు 4 గంటలకు మంచి చిక్కటి పాలతో టీ ఇవ్వడం అయితేనేమి, మామిడి తోటలోంచి పండ్లు తెచ్చేసి ప్రతి ఒక్కరికి పిలిచి 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 తినమని చెప్పడం కానీ కదా. అదే అదే తినది చాలా చాలా బాగున్నాయి. ఆ విషయంలో మా అన్నయ్య కిట్టయ్య గారు అయితే ఇంకా చాలా సంతోషం. ఈ టేస్ట్ ఎక్కడ రాదు ఈ పండ్లు అయితే, ఆర్గానిక్ గా పెరిగిన పండ్లు కాబట్టి. తినాలి, అయ్యో బలవాడే విజయ్ కూడా తినాలి నా ఉద్దేశమే. కాబట్టి కార్తీక మాసం సార్ తినాలి సార్ అన్నాడు కదా. ఇది విజయ్ ఫ్రెండ్షిప్ మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ ఎలా పరిచయం? ఒకే ఊరు అనే పరిచయమా, ముందే అందరూ ఒకే ఊరు అనేది? ఇంకోటి ఏంటంటే జస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అంటే ఫీల్డ్ మీద ఎంత ఇంట్రెస్ట్, సతీష్, నువ్వు, విజయ్, ముఖేష్, మన కెమెరామెన్ ముఖేష్, అందరూ అంటే ఈ మూవీ యాక్టింగ్ అనేది, ఈ మూవీ మేకింగ్ మిమ్మల్ని అందరినీ కలిపింది అంతే కదా. మీకు ప్లస్ పాయింట్ ఏమంటే మీరందరూ దాదాపుగా ఒకే ఏజ్ లో ఉన్నారు, మీ ఐడియాలజీ ఒకేలాగా ఉంటుంది. సిమిలర్ అవుతున్నాయి, వర్క్ చేసే కొద్ది సిమిలర్ అవుతున్నాయి అంతే కదా. తర్వాత ఈ మూవీ విషయం, మన మై డియర్ రోమియో విషయానికి వస్తే, మన అభయహస్త ప్రొడక్షన్స్ కింద మన ఉమాదేవి గారు ప్రొడ్యూస్ చేసిన వారధి సినిమా కూడా నువ్వు స్టిల్ చేసినట్టున్నావు, అసిస్టెంట్గా చేసినావు. అప్పుడు మా కాలేజ్ SRTSకి వచ్చినప్పుడు ఆ రోజు పరిచయం గుర్తుంది కదా నీకు. పోర్టుగా అప్పుడే నేను చూడడం కూడా ల్యాబ్లో మనం మాట్లాడిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఒక విజయ్ అండ్ ఫ్రెండ్స్ టీంతో కలిపి ఒక డాన్స్ బిట్ చేసినాం గుర్తుందా, మన ముఖేష్ కొరియోగ్రఫీలో చేసినాం. అప్పుడు వాళ్ళకు నువ్వు నేరేట్ చేసే విషయం కానీ, వాళ్ళకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసే విషయం కానీ నాకు బాగా అనిపించింది. అంటే ఒక ప్రీ ప్రొడక్షన్ లాగా లొకేషన్ సర్చింగ్ కానీ అంటే బౌండరీ స్క్రిప్ట్ వచ్చినారు మీరు. అదే ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఉండాల్సిన ప్లస్ పాయింట్ ఏమంటే, ఇంప్రవైజ్ చేసిన ఎంత ముఖ్యమో లొకేషన్లో అప్పటికప్పుడు ఒక సీన్ ఇంప్రవైజ్ చేయడం ఎంత ముఖ్యమో, ఒక బౌండెడ్ స్క్రిప్ట్తో రావడం చాలా ముఖ్యం కదా. ఏమంటావు? అంతేనా? ఇంపార్టెంట్ సార్, అంతే కదా. బౌండెడ్ స్క్రిప్ట్తో వస్తే నెక్స్ట్ సీన్ ఏం చేయించబోతున్నాను యాక్టర్లతో అనేది నీకు ముందే తెలిసిపోతుంటుంది. అది బౌండెడ్ స్క్రిప్ట్ కాబట్టి మన క్లారిటీగా వాళ్ళకి చెప్పాలంటే మనకు ముందు క్లారిటీగా ఉండాలి. నువ్వు అంటే అంతేలే, మాకేదైనా నువ్వు చెప్పాలనుకుంటే ముందు నీకు క్లారిటీ ఉండాలి, అప్పుడు నువ్వు మాకు చెప్పగలుగుతావు. నాకు క్లారిటీ లేకుండా మీకు క్లారిటీ లేకుండా టైం వేస్ట్ అయిపోతుంది, ప్రొడక్షన్ పెరిగిపోతాం, ప్రొడక్షన్ పెరిగిపోతుంది. సో క్లారిటీ నేను ఉంటే మీరు క్లారిటీ అవుతారు. ఓకే, నైస్ పాయింట్. నైస్ అంటే మెయిన్ గా రాసేది విజయ్ రాస్తాడా, నీతో డిస్కస్ చేస్తాడా? రాసేటప్పుడు ఇట్లా రాస్తాను నీకు చెప్తాడు, కన్వే చేస్తాడు. ఓకే అంటే బాగుందంటే ఇద్దరు మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు ఏదన్నా కొంచెం ఇది నాకు ఈ స్క్రిప్ట్ విషయానికి వస్తే విజయ్ మన డైరెక్టర్ కమ్ హీరో విజయ్ చెప్పినటువంటి పాయింట్ నీకు ఏదైనా నచ్చకపోతే నువ్వు అతనికి క్వశ్చన్ చేసేంత ఫ్రీడమ్ ఉంది విజయ్ దగ్గర. ఫ్రీడమ్ నీకు ఇస్తాడా? ఇస్తాడు. వెరీ నైస్. కాకపోతే నేను వర్క్ టెన్షన్ లో ఉంటూ నా పర్సనల్ వర్క్ ప్రెజర్ ఉంటుంది కదా, పిల్లల చదువులని అవన్నీ ఉంటాయి కదా. కానీ ఎప్పుడైతే వారధిలో నాకు ఇచ్చిన ఆ బిట్ వల్ల మళ్ళీ మీరు నన్ను అడగడము, సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చేయండి సార్ మీరు అడగడము, నేను మీతో కలిసి ట్రావెల్ అవ్వడము,
నేను మిమ్మల్ని అందరినీ ఒక స్టూడెంట్స్ లాగే ట్రీట్ చేయడము, నేను ఏదన్నా కొంచెం అన్నా మీరు దాన్ని మా సారలెబ్బా అంటున్నాడు మీరు దాన్ని మనసులోకి తీసుకోకుండా చేయడము బాగా అనిపించింది. నిన్న మనము విజయ్ను డైరెక్ట్ చేసిన విధానము, వాడిన కలర్, ఫ్రేమ్లో వాడిన కలరు, కళ్ళతో నువ్వు పలికించిన ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది నిజంగానే. తర్వాత అలా చేశానంటే మాక్సిమం అందరూ చేసిందే. ఇంకోటి నేను నిన్న కూడా చెప్పలేకపోయాను అంటే స్టార్టింగ్ చెప్పాను. ఓకే, నేను చెప్పలేకపోయాను. ముఖేష్ చాలా అంటే చాలా కెమెరామ్యాన్ కదా, చాలా క్యూట్ గా చూపించాడు. దానికి మాత్రం సపరేట్ గా చెప్పాలి నేను థ్యాంక్ యూ. కానీ మనం సక్సెస్ మీట్ పెట్టుకొని బాగా చేద్దాం. సక్సెస్ మీట్ పెట్టుకొని ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా సరే వద్దు బడ్జెట్ అవుతుంది రోజు మా చెల్లె సుశీలమ్మ వంట. ప్లీజ్ ఆవులి చూడ పాట పాడితే అది ముక్క కోసం మిక్స్ చేస్తుంది. ముక్కలు నేను తింటా. ఐటమ్ అంతా రెడీ అయింది. మా చెల్లెమ్మ కష్టపడి అన్ని ఐటమ్స్ ఇందాక టేస్ట్ చేసినా కదా, ఒక రేంజ్ లో ఉంది. అన్నయ్య నువ్వు 5 అన్నావు, ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందండి. 5-10 నిమిషాలకు అలా కాదు చెల్లెమ్మ, నేను అట్లా రెచ్చగొట్టినా కాబట్టి టయానికి చేయగలిగిన నాది. ఇప్పుడు ఐటమ్స్ ఏమని చెప్తే మాకు ఇంకా ఐటమ్స్ వచ్చేసి మష్రూమ్ రైస్. వావ్. నెక్స్ట్ చెల్లమ్మ విజయవాడ ప్రావీణ్యం, పాక ప్రావీణ్యం మొత్తం చూపించింది. నెక్స్ట్ వస్తే చికెన్. మై గాడ్, కార్తీక మాసం నేను తినను. వావ్, అందుకే 2 పీసులు లేపారు ఫస్టే. చికెన్, పెరుగు చట్నీ, రైతా అంటారు, సలాడ్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా సలాడ్స్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా తినేస్తే సూపర్ ఒక రేంజ్ లో. నాకు బాగా అభిమానంగా 4 మష్రూమ్స్ ఎక్కువ, 4 చికెన్ ముక్కలు ఎక్కువగా వేసేలమ్మా. నా ఆస్తి తీసుకునేందుకు బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఓకే రైట్ రైట్ చెల్లమ్మ. నాకు మష్రూమ్స్ పడలేదు చెల్లమ్మ, నాకు మష్రూమ్స్ లేవు చెల్లమ్మ అందులో. ఉల్లిపాయ ఓకే. రైతా కూడా, రైతా సైతా రైట్. చెల్లమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరా వైపు చూపించి నా అంచనాలకు మించి టేస్టీగా చేసినావు. ఇందాక మన ఇద్దరం కాస్త మన చర్చలో ఒక మధ్యలో ఆగిపోయింది, గుర్తుందిగా నీకు? అక్కడి నుంచి మనం మొదలెట్టేద్దామా? మనం ఎక్కడ దాకా వచ్చినామంటే మనము విజయ్ రోల్ దగ్గర ఆగున్నాం. విజయ్ని ఒక డైరెక్టర్గా చూస్తున్నావు. సినిమాలో మన అభయహస్త ప్రొడక్షన్ మై డియర్ రోమియోలో ఒక అల్లుడు క్యారెక్టర్ చూస్తున్నావు. మన కిట్టయ్య గారు రోల్ ప్లే చేసినటువంటి పెద్దన్నయ్య కొడుకు గారు చూస్తున్నావు. రెండిట్లో అతని డైరెక్షన్ చేసే విధానము, అతను యాక్టింగ్ చేసే విధానము, రెండిట్లో దేనికి నీకు ఎక్కువ బాగా సంతోషాన్ని ఇచ్చిందంటావు? పర్సనల్ గా అల్లుడు అత్తమ్మ ఇది చాలా నచ్చింది నాకు. అంటే డైరెక్టర్ గా బాగా సిన్సియర్ గా చేస్తాడు, యాక్టింగ్ కూడా అలానే చేస్తాడు. అంటే రెండిటికి సమప్రాధాన్యం పట్టుదల ఉంది. అదంటే ఓకే, అది సినిమా ఫీల్ కాబట్టి అది ఓకే. పర్సనల్ గా వచ్చి అది నచ్చింది. ఎందుకంటే మర్యాదగా ఎలా ఉన్నాయి ఏంటి అల్లుడు అంటే బాగున్నాను, నువ్వు బాగున్నావా అని అంటాడు. మరి ఎలా ఉంది మన ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే ఎక్కువ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఎడిటింగ్ అప్పుడు కూడా అత్తమ్మ ఎడిటింగ్ తనే చేశాడు. అంటే నీ ఉద్దేశంలో షూటింగ్ అయిపోయిన తర్వాత మనం నిన్న అందరం కలిపి ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోయినాం. మా కాళ్ళలో పిల్లల రెస్పాన్స్ చూసినాం మనం. తర్వాత మనం నిన్న అందరం కాణిపాకం పోయి వచ్చినాము. విజయ్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ భగవత్ కానీ, ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన సతీష్ కానీ ఇందాక మాట్లాడితేను ప్రాజెక్ట్ మీద చాలా పెద్ద కాన్ఫిడెంట్తో ఉన్నారు, బాగా హిట్ అవుతాయని, మంచి వ్యూస్ వస్తాయని.
నీకేమనిపించింది చెల్లమ్మాది అట్లా నీకు ఎలా ఉంది? ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు నలుగురు, మీరు ముగ్గురు అన్నారు. ముఖేష్ ఇంకా మర్చిపోయారు. ముఖేష్ మాట్లాడతా, ముఖేష్తో మాట్లాడిన తర్వాత ముఖేష్ వీళ్ళు నలుగురు కలిసి బాగా సీరియస్ గా తీసుకొని ఈ వర్క్ చేశారు. బాగా వచ్చింది. వీళ్ళు ఒక ఫ్యామిలీ, మంచి దోస్తు. ఓకే. వీళ్ళు చాలా ఒకరికొకరు గౌరవించుకుంటారు. వీళ్ళు నలుగురు కూడా ఒకే మాట మీద ఉంటారు. విజయ్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాకు అది నచ్చింది వీళ్ళలో. ఓకే. ఈరోజు ఉదయం నుంచి కెమెరా వెనకనే ఉన్నటువంటి మన కెమెరామెన్ ముఖేష్తో కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమన్నా ముఖేష్ రావాలి మరి త్వరగా, నీ ఫీలింగ్స్తో మాకు కావాలి. రా, వచ్చి కూర్చో, అత్తమ్మ దగ్గర కూర్చో. ముఖేష్ ఫోన్ చేసినావా? బాగుందా భోజనం? మా చెల్లెమ్మ చేసిన భోజనం బాగా అనిపించిందా? బాగా చేసింది కదా. ఓకే రైట్. అవునవును. ప్రాంక్ ఎలా అనిపించింది? రియాలిటీగా ఉందా? కొంచెం రియల్గా అనిపించింది కదా బాగా చేసినప్పుడు. ఇంకా లాస్ట్లో విజయ్ కొంచెం నవ్వి దాన్ని, అంటే అప్పటికి విజయ్ దాన్ని ఇంకా ఫినిష్ చేయాలనుకున్నాడు, వాంటెడ్గానే నవ్వినాడు దానికి. అది చెల్లెమ్మ కూడా లేదన్నా ఇప్పుడు ఉదయం చేసే వర్క్ మరి డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేసినాం. ఏం పర్సనల్గా తీసుకోలేదు కదా దాన్ని, ఏం లేదు కదా, మంచి ఏం లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనము వారధిలో చేస్తున్నాం, కొరియోగ్రాఫర్గా చేస్తున్నాం వారధికి కదా. నాకు గుర్తొచ్చి వారధికి ఏ విజయ్ కొరియోగ్రాఫరే కదా, వారధికి ఆ పోర్టుగోలో చేసిన సాంగ్ చేసినాడు కదా, అన్ని 3 సాంగ్స్. ఒక అసిస్టెంట్ అమ్మాయిని తీసుకొచ్చి తన అసిస్టెంట్ చేసినాడు. అప్పుడు నాకు ముందు కొరియోగ్రాఫర్ అనే ఫీలింగ్లోనే ఉన్నా, అంటే అంత కొరియోగ్రాఫర్ స్కిల్స్ చూపించినాడు కాబట్టి. తర్వాత మనము అంటే మీరందరూ లేరు, ఆద్య అని ఒక సినిమా చేస్తున్నాం కాలేజీలో ఒక అబ్బాయితోటి. అప్పుడు కెమెరామెన్గా వచ్చినాడు. ఓకే, మనసులో ఏమంటే ఒక్కొక్క కెమెరా స్కిల్స్లో ఉన్నాయి ముఖేష్ దగ్గర కొరియోగ్రఫీతో పాటు అనుకున్నాను. అక్కడక్కడ ఆ అబ్బాయి యంగ్స్టర్ కావడం వల్ల అతను కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటే కరెక్ట్ చేయడము, ఆ సీన్స్ డైరెక్ట్ చేయడము. సో డైరెక్షన్లో నీతో కలవడం వల్ల ఉండొచ్చు, మేబీ నాకు అది అంచనా లేదు, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం బాగా చేసినాడు అనిపించింది. ఇప్పుడు మనం సెకండ్ ప్రాజెక్ట్ మన మై డియర్ రోమియోకి అది చూసి అక్కడ చూడడం వల్ల ఉండొచ్చు ఏదో రెఫరెన్స్ నీకు. అతనికి ఎందుకు నీకు ఇతన్నే మెయిన్గా కెమెరామెన్గా పెట్టకూడదు అని అనిపించింది ఒక్క లైన్లో నాకు. ముఖేష్ని కెమెరామెన్గా, అతను ముందు చేసిన అతను చేసిన కెమెరామెన్గా చేసిన వాటిలో ఏ స్కిల్స్ చూడడం వల్ల మన ప్రాజెక్ట్కి ముందు చేసిన కెమెరామెన్ అంత బాగా చేసినా కూడా ముఖేష్కి ఒక అవకాశం ఇవ్వాలని అంటే మా ప్రిన్సిపల్ సార్ రెఫర్ చేయడం వలన, అతని స్కిల్స్ చూడడం వలన రెండు కన్సిడర్ చేసినావా? ఏంటి మ్యాటర్ ఏంటి? యాక్చువల్లీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసింది డిఓపి వేరే వాళ్ళే, కానీ అప్పటికే లోపల ఉంది సార్ ఆర్టిస్ట్ పరంగా కాదు టెక్నీషియన్ పరంగా కూడా మనం ఇవ్వాలనేసి. సో ఒకప్పుడు మనకు ఛాన్స్ లేకుండా ఏదో ఏమంటారు వెనకల షూటింగ్ జరిగే టైంలో షూట్కి వెళ్ళి వాళ్ళ లంచ్ బ్రేక్ లేదన్నప్పుడు వాళ్ళ కెమెరాలు తీసుకొని ఏదో సెట్టింగ్స్ మార్చుకొని ఆ స్టేజ్ నుంచి వచ్చాం అనమాట. సో ఇవి ఇంకొకరికి రాకూడదు, అంటే మనలాగా ఎవరు ఒకరు ఉంటారు సార్ ఖచ్చితంగా, మనలాగా చాలా మంది ఉంటారు. సో అలాగా ముఖేష్ నాకు కొరియోగ్రాఫర్ ప్రిన్సిపల్ సార్ పరిచయం చేసిన తర్వాత తనతో మాట్లాడి చెప్పాడు. సో సార్కి చెప్పిన తర్వాత ముఖేష్తో కొంచెం క్లోజ్ అయ్యాడు, కొంచెంగా చాలా క్లోజ్ అయ్యాడు. సో అలా డిస్కషన్లో తనతో అడిగాను అనమాట, ఇంకేంటంటే ఇట్లా కెమెరా వర్క్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, వస్తుంది నాకు చేస్తాను కూడా ఇది చెప్పాడు. సో తర్వాత కానీ తన దగ్గర అప్పటికి ప్రాపర్ గేర్ లేదు అన్నమాట, కెమెరా ఏం లేదు పాపం. సో బిఫోర్ షూటింగ్ ఉన్నది మా అదృష్టము మన పాపం అబ్బాయికి దురదృష్టం తెలియదు కానీ సో ఇలా కెమెరా ఉంటుందని అని చెప్పి చెప్పాడు. సో సరే ఎందుకు మనోడికి ఇవ్వద్దు అంటే ఇప్పుడు బయట వాళ్ళకి చదువు మన దగ్గర ఉన్నాడు, మనోడికి ఇద్దాము, ఎందుకు ఇవ్వకూడదు ఒకసారి ట్రై చేద్దాం, తనకు వచ్చినా రాకుండా మనకు వచ్చు కదా చెప్పుకొని చేద్దాం, మన దగ్గర ఓపిక ఉంది, తన దగ్గర చేసే టాలెంట్ ఉంది, సో చేద్దాం అని చెప్పి ముఖేష్ అనుకున్నాం సార్. కానీ అది ఏంటంటే మేము ఏదైతే అనుకున్నామో అది వచ్చింది, సాటిస్ఫైడ్. లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మనం తీసుకున్నాం ఫస్ట్, కానీ అవుట్పుట్ చూసిన తర్వాత నువ్వు సాటిస్ఫైడ్ ముఖేష్ కెమెరా స్కిల్స్ చూసిన తర్వాత. ఓకే ముఖేష్, ఇప్పుడు నువ్వు ఫస్ట్ వీళ్ళతో కలిసిన తర్వాత మనం ఈ మై డియర్ రోమియో పెట్టినప్పుడు నేను ఈ షూటింగ్కి వచ్చే లోపలనే ఏదో సాంగ్ టెంపుల్ దగ్గర సాంగ్ ఏమైనా షూట్ చేస్తున్నావు కదా, షెడ్యూల్ 4 సీన్లు తీసాం సార్ ఫస్ట్ డే కదా, 4 సీన్లు చేస్తున్నాం కదా. అప్పుడు నువ్వు చేసి ఆ టేకింగ్ చూసిన తర్వాత నీ మనసుకి నా టేకింగ్ చాలా బాగా వస్తుంది అనిపించిందా? నీకు కాన్ఫిడెంట్గా ఉన్నావా? ఇప్పటికి కూడా ఓకే, ఇంకా బెటర్ ఇవ్వాలనే ప్రయత్నంలోనే ఉన్నావు. అవును, ఓకే. ఏదైనా మనము నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్తే మనకు మళ్ళీ ఛాన్స్ వస్తే, అందరం కలిసి చేసే ఛాన్స్ వస్తే
మళ్ళీ మనకి విజయ్ కానీ మనమందరం కలిపి ఇంకొక డైరెక్షన్లో కానీ చేయాల్సి వస్తే నువ్వు ఇంతే కెమెరామెన్ స్కిల్స్ బాగా చేస్తూ ఇంకా బాగా టాప్గా చూపిస్తూ మంచి ఇందాక మా చెల్లెమ్మ కూడా చెప్పింది, చాలా బాగా చేసినాడు అన్నయ్య, చెప్పినంతసేపు భగవత్ గురించి నీ గురించి చాలా బాగా చెప్పింది. ఆ చెప్పే పద్ధతి కానీ సీన్ పెట్టాడు, రీటేక్ చేయాల్సి వస్తే ఎంత ఓపికగా ఉంటాడు, కోపం ఉండదు, అసలు నవ్వుతానే చెప్తాడు, అలా కాదు ఇలా చేయాలని చెప్తాడని అని అంటుంది. సో ఇన్ని అప్లాజులు తీసుకున్న తర్వాత మనసుకి ఏమనిపించింది, ఫీలింగ్ ఏంటి? ఆటోమేటిక్గా అప్లాజ్ తీసుకున్నాక హ్యాపీగానే అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటి ఇందులో కలిసినటువంటి హీరోతో కానీ? అంటే అపార్ట్ ద మూవీ నీకు వీళ్ళందరూ తెలుసు ముందుగానే, కానీ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఫైనల్గా నీ ఫీలింగ్ ఏంటి? సినిమా బాగా హిట్ అవబోతుందా, వ్యూస్ దండిగా వస్తున్నాయి అనుకుంటున్నావా, ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్లీ సార్, వ్యూస్ దండిగా వస్తున్నాయి కొన్ని సైడ్ పెడితే ఫస్ట్ ఆల్ ఎఫెక్ట్స్ చాలా పెట్టాడు సార్. చాలా అంటే విజయ్ కానీ భగవత్ బ్రో, సతీష్ బ్రో, అందరు సార్ అది చాలా ఎఫెక్ట్స్ పెట్టాడు సార్. ఎఫెక్ట్స్ పెట్టడం వల్ల వాళ్ళు పెట్టడం వల్ల నేను కెమెరా కూడా ఓకే అంతే. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా చేయకపోయినా ఎంత కెమెరా పెట్టా కూడా అంతే. సో వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ యాక్టింగ్ ద్వారా వాళ్ళ స్కిల్ ద్వారా సో అలా అవుట్పుట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఫైనల్గా ఏంటంటే ఖచ్చితంగా 100% హిట్ అవుతుంది. ఓకే, కాన్ఫిడెంట్గా ఉన్నావు నువ్వు కూడా? అంటే నువ్వేం చెప్తున్నావు అంటే ఇప్పుడు నా కెమెరామెన్ స్కిల్స్తో పాటు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టింగ్ స్కిల్స్ కూడా నా కెమెరా పనితనం చూపించడానికి నాకు ఉపయోగపడింది అని అంటున్నావు, అంతే కదా? అవన్నీ ఉంటేనే నేను కూడా చూపించగలుగుతాను. అంతే, మాటికి వాళ్ళు 2 నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పించుకోకుండా వెంటనే క్యాచ్ చేసే పద్ధతి నాకు బాగా ప్లస్ అయింది అంటావు, అంతే కదా? సో ముఖేష్, ఈ సందర్భంగా నేను మీకు ఏం చెప్తున్నానంటే చాలా బాగా అంటే నేను కెమెరామెన్ ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి విజయ్ ఫీడ్బ్యాక్ కానీ మన భగవత్ ఫీడ్బ్యాక్ కానీ చెల్లమ్మ చెప్పడం కానీ చాలా బాగా చేస్తున్నాడు ముఖేష్. అండ్ ఆల్ ది బెస్ట్. నీకు ఇంకా భవిష్యత్తులో చక్కగా నీకు సక్సెస్ రావాలని, నీ పర్సనల్గా నువ్వు ఏదైతే స్టూడియో రన్ చేస్తున్నావు అది సక్రమంగా జరగాలని, అలాగే నువ్వు ఎంత బిజీ అయినా సరే విజయ్కి టైం ఇవ్వాలని, అడిగినప్పుడు విజయ్కి టైం ఇస్తావులే కానీ ఇవ్వాలని కానీ నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్న విషయం కూడా ఏంటంటే డైరెక్టర్ కమ్ హీరో విజయ్, అసిస్టెంట్ డైరెక్టర్ భగవత్, తర్వాత ఈ సినిమాలో విజయ్కి ఫ్రెండ్ రోల్ ప్లే చేసిన సతీష్, మేనత్తగా వేసినటువంటి సుశీలమ్మ గారు, నా చెల్లెలుగా సుశీలమ్మ గారు, అంటే అన్నయ్య గారికి కాంప్లిమెంట్ ఇచ్చేంత స్థాయి కాదు నాది. సో కిట్టయ్య గారు కానీ, మా నాన్న క్యారెక్టర్ చేసిన నరసింహ ఆచార్య కానీ, సో అందరం బాగా చక్కగా మనకు తెలిసిన స్కిల్స్ చూపించున్నాం, కరెక్ట్గా చేస్తున్నాం. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, విజయ్కి మంచి వ్యూస్ రావాలి, అభయస్థ ప్రొడక్షన్స్కి ఎక్కడ లాస్ లేకుండా కరెక్ట్గా రన్ అవ్వాలి, ఇంకా మంచి ప్రాజెక్టులు విజయ్ భవిష్యత్తులో చేయాలని కోరుకుంటూ నేను నాతో పాటు అందరికీ సక్సెస్ రావాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI